అధికారులు గుత్తేదారు కుమ్మక్కయ్యారు. ఖజానాకు తీవ్ర నష్టం కలిగించే కుట్ర పన్నారు. న్యాయ విచారణ కమిషన్ ప్రభుత్వానికి విజిలెన్స్ నివేదిక, గుత్తేదారు సంస్థపైన చర్యలకు సిఫార్సు. వ్యవసాయంపై కీలక సమాలోచనలు, రుణమాఫీ, రైతు భరోసా, పంటల బీమాలపై చర్చ, హైడ్రా చట్టబద్ధతపై ఆర్డినెన్స్కు అవకాశం, కులగణన, రేషన్ కార్డుల జారీకి మార్గదర్శకాలు జారీ వచ్చిన 20వ రాష్ట్ర మంత్రిమండలి సమావేశం. ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టించింది బీఆర్ఎస్ఏ. ఎమ్మెల్యేలు బజారులో పడి తన్నుకోవటం చూస్తే బాధేస్తుందన్న ఉప ముఖ్యమంత్రి భట్టి. సున్నితమైన సమాచారం ఉంది, అందుకే జాప్యం. కొలీజియం సిఫార్సు చేసిన హైకోర్టు న్యాయమూర్తి నియామకాలపై ఏజీ కీలక వ్యాఖ్యలు, సీల్ కవర్ వివరాలను సుప్రీంకోర్టుకు వెల్లడి. ఎమ్మెల్యే గాంధీపై హత్యాయత్నం కేసు, ఆయన సోదరుడు, కుమారుడు, ఇద్దరు కార్పొరేటర్లపైన కౌశిక్ రెడ్డి ఫిర్యాదు మేరకు నమోదు. అనర్హులకు కాంట్రాక్టులు కట్టబెడుతున్నారంటూ సీఎంపై కేటీఆర్ విమర్శలు. పీసీసీ అధ్యక్షుడిగా నేడు మహేష్ కుమార్ గౌడ్ ప్రమాణ స్వీకారం. చేతికి వచ్చే అధిక పింఛను ఎంత అందుబాటులోకి ఈపీఎఫ్ఓ క్యాలిక్యులేటర్, పదవి విరమణ చేసిన ఉద్యోగులకు వెసులుబాటు. పిల్లల భవితతో ఆటాడేస్తోంది. గేమింగ్కు బానిసలవుతున్న విద్యార్థులు, పలువురిలో మానసిక సమస్యలు. తమిళనాడులో ఏర్పాటైన అథారిటీ సర్వేలో వెల్లడి. ఆంధ్రజ్యోతి